ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏడవడం మంచి పని కాదు అని చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు. ఏడవద్దమ్మా అని. కానీ ఏడుపు మంచిదా కాదా అసలు కళ్ళకి? ఈ ఏడుపు డైరెక్ట్‌గా రిలేట్ చేయకపోయినా మేడం కంటిన్యూయస్‌గా ఏడుపు అనేది ఒక రిఫ్లెక్స్. బాధ గాని, సంతోషంలో గాని అప్పుడు కంటి ముందు ఇలా బ్లర్డ్‌గా ఉండి చిన్న చిన్న ఆకారాలు తిరుగుతున్నట్టుగా ఇలా ఒక ఫాగీ కైండ్ ఆఫ్ ఇది. అది దేనివల్ల వస్తుందండి? కంటి మధ్యలో విట్రియస్ అని ఆ జెల్లీ లాంటి భాగంలో చిన్న చిన్న ముడతలు అవి. అసలు కంటి చూపుకి, హెడేక్‌కి ఏమిటి సంబంధం? అసలు హెడేక్ వచ్చిన ప్రతి వ్యక్తి ఫస్ట్ హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఎండాకాలం వచ్చేసింది. కళ్ళు మండడం ఆల్రెడీ చాలా మందికి స్టార్ట్ అయిపోయింది. ఒంట్లో వేడి చేయడం వల్ల కూడా కంట్లోంచి ఇలా సెగలొస్తాయని కొంతమంది అంటే, డాక్టర్లు మాత్రం కంటిని ఎలా కాపాడుకోవాలో ప్రత్యేకంగా వేసవికాలంలో చిట్కాలు, సూచనలు చెప్తుంటారు. లెట్స్ టాక్ అంటే కంటికొచ్చే కామన్ సమస్యలు, కంటి సంరక్షణ ఏ విధంగా ఉండాలని చెప్పి వి హ్యావ్ విత్ అస్ ప్రముఖ ఆప్థాల్మాలజిస్ట్ డాక్టర్ సీతారాం ఫణికుమార్ గారు. వారితో మాట్లాడి బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో కళ్ళకి మామూలుగా అంటే ఏడవడం మంచి పని కాదు అని చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు. ఏడవద్దమ్మా అని. కానీ ఏడుపు మంచిదా కాదా అసలు కళ్ళకి? ఈ ఏడుపు డైరెక్ట్‌గా రిలేట్ చేయకపోయినా మేడం కంటిన్యూయస్‌గా కన్నీళ్ళనేవి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో, ఏడుపు అనేది ఒక రిఫ్లెక్స్. బాధ గాని, సంతోషంలో గాని అప్పుడు ఎక్కువ వాటర్ బయటకొస్తాయి. బట్ దానికి సంబంధం లేకుండా కంటిన్యూయస్‌గా కన్నీళ్ళనేవి ప్రొడ్యూస్ అయ్యి, మన కంటి దగ్గర ఒక చిన్న హోల్ నుంచి మళ్ళీ డ్రైన్ అయిపోతూ ఉంటాయి. సో, కన్నును తడిగా ఉంచటం వాటి బాధ్యత ఎప్పటికీ కూడా. మామూలుగా ఏదైనా నలుసు పడిందంటే ఏదో ఒక డ్రాప్స్ ఏసి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేలాగా చేసి దాన్ని డ్రైన్ ఔట్ చేస్తారంటారు. ఆ విధంగా కళ్ళు వాటంతట అవే శుద్ధి అవుతుంటాయా? లేదు మేడం. అసలలా మేము డ్రాప్స్ ఏసి చేయటం అనేది లేదు. బట్ బై రిఫ్లెక్స్ కంట్లో ఏది పడ్డా విపరీతంగా వాటర్‌ని కన్ను రిలీజ్ చేస్తూ ఉంటది. ఇట్ విల్ దానంతట అదే క్లీన్ చేయాలని చూస్తది. బట్ అలా కాకుండా ఏదన్నా నిజంగా అక్కడ స్టక్ అయ్యి ఉంటే మాత్రం మేము తీసేయాలి దాన్ని. కంటిలో వచ్చే కామన్ సమస్యలు రోజువారీ అంటే హెల్తీగా ఉండే అడల్ట్స్‌లో కూడా చిన్న చిన్న సమస్యలొస్తాయి. వాటిని ఎలా నివారించాలి? ఎలా దాన్ని గుర్తించాలి అది సమస్య కాదా? మిమ్మల్ని అడుగుతాం కొన్ని ప్రశ్నలు. ఒకటి, కంటి ముందు ఇలా బ్లర్డ్‌గా ఉండి చిన్న చిన్న ఆకారాలు తిరుగుతున్నట్టుగా ఇలా ఒక ఫాగీ కైండ్ ఆఫ్ ఇది. అది దేనివల్ల వస్తుందండి? లోపల కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది కొంతమంది, నిద్ర చాలక కొంతమంది ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కంటి మధ్యలో విట్రియస్ అని ఒక భాగం ఉంటదండి. ఒక జెల్లీ లాంటిది. ఒక క్లియర్ జెల్లీ బేసికల్లీ. సో, మనం యాజ్ వి ఏజ్ అంటే వయసుతో పాటు కానీ, ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళలో, ఎక్కువ స్ట్రెయిన్ అయిన వాళ్ళలో ఆ జెల్లీ లాంటి భాగంలో చిన్న చిన్న ముడతలు అవి వస్తే, ఆ షేప్స్ దాని మీద లైట్ పడ్డప్పుడు దాని నీడ మనకు కనిపిస్తూ ఉంటది. రైట్. అది అటు ఇటు కదులుతా ఉంటది. సో, వేరే డయాబెటిస్ అలా వేరే ఏ సివియర్ ప్రాబ్లమ్ లేకుండా అవి మైల్డ్‌గా ఉండటం చాలా సహజం. జనరల్లీ 30 ఇయర్స్ నుంచి ప్లస్ ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళలో ఇంకొంచెం ముందు వయసు నుంచి చూస్తూ ఉంటాము. అంత హార్మ్‌ఫుల్ కాదు. అయితే వాటిలో 2, 3 రకాలుంటాయి. ఎప్పుడూ కనిపిస్తూ చాలా చిన్నగా అటు ఇటు కదులుతా ఉండే వాటి గురించి అంత వర్రీ అవ్వక్కర్లేదు. ఒకే చోట ఫిక్స్‌గా ఏదన్నా ఒక డాట్ గాని ఏదన్నా ఉంది అంటే, అది రెటినాలో ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సూచించొచ్చు. రైట్. సో, అటువంటప్పుడు మాత్రం ఇమ్మీడియేట్ జాగ్రత్త తీసుకోవాలి. కళ్ళకి సంబంధించి చాలామంది పెద్ద సమస్య వస్తే తప్ప పెద్దగా పట్టించుకోరు దాన్ని. ఏదో అంటే వెళ్లి చెకప్‌లు చేసుకోవడాలు గూడా ఎవరు చేయరు. ఏదో సైట్ వచ్చింది కొంచెం కళ్ళు లేతే హెడేక్ వస్తే వెళ్తారు. అసలు కంటి చూపుకి, హెడేక్‌కి ఏమిటి సంబంధం? అసలు హెడేక్ వచ్చిన ప్రతి వ్యక్తి ఫస్ట్ రావాల్సింది యాక్చువల్లీ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికే మేడం. చాలామంది ఈ మధ్య డైరెక్ట్‌గా న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళిపోయి, కొన్ని నెలల మందులు, ఎంఆర్ఐ, సీటీ అయ్యాక వాళ్ళు సజెస్ట్ చేశాక వస్తున్నారు గానీ, సైట్ కొంచెం ఉన్నా కూడా యాక్చువల్లీ తక్కువ పవర్ సైట్ ఉన్న వాళ్ళలో అంతా కనిపిస్తూ ఉంటది. కానీ హెడేక్ వస్తుంటది. హెడేక్‌తో పాటు వామిటింగ్ సెన్సేషన్. వామిటింగ్ అవ్వదు గానీ వామిటింగ్ సెన్సేషన్ వస్తది. ఇది చాలా కామన్. సో, వాళ్ళకి వాళ్ళే ఇది మైగ్రేన్ అని డిసైడ్ అయిపోయి అవును. మందులు వాడుతూ ఉంటారు. ఎన్నో నెలలు, సంవత్సరాలు వాడిన వాళ్ళని కూడా చూసాం. కానీ అది చాలా తక్కువ సైట్. ఏమైద్దంటే కంటి చుట్టూ ఉన్న మజిల్స్ కొంచెం కన్ను తక్కువ పవర్ ఉన్నప్పుడు బ్రెయిన్‌కి క్లియర్ ఇమేజ్ ఇవ్వటం కోసం కష్టపడుతూ ఉంటది. రైట్. అది కష్టపడుతున్నట్టు మనకు తెలీదు. సో, ఎలా తెలుస్తది అంటే హెడేక్. సో, జనరల్‌గా పడుకోగానే పొద్దునకుండదు. మళ్ళీ సాయంకాలం అయ్యేప్పటికి హెడేక్ రావటం. ఎండలోకెళ్తే హెడేక్ రావడం. కారులో ప్రయాణం చేస్తే హెడేక్ రావటం. ము చాలామంది ఇటువంటి వాళ్ళలో కూడా సైట్ కొంచెం ఉంటది. ఎక్కువుండదు. ఏస్టిగ్మాటిజం అని సిలిండ్రికల్ పవర్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు కూడా ఈ సింప్టమ్స్ ఎక్కువొస్తూ ఉంటాయి. రైట్.
ఒక సింపుల్ కళ్ళజోడుతో అయిపోయేదాన్ని చాలామంది కొన్ని నెలలు, సంవత్సరాలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి లాస్ట్‌కి వస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి. సైనసెస్‌కి, కంటికి ఉండే సంబంధం ఏంటండి? అంటే ఏం లేదు మేడం, కంటి టిష్యూ కన్ను అనటామికల్‌గా ఉన్న వెనకాల దాని కింద అంతా చుట్టూ సైనసెస్ ఉంటాయి. సైనసెస్ అనేవి ఖాళీ స్పేసెస్. అందులోంచి ఎయిర్ వెళ్తూ ఉంటది. అయితే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ముక్కు వెనకాల సైనసెస్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఫిల్ అయినప్పుడు ప్రెషర్ కాజ్ చేస్తది. దానివల్ల హెడేక్, కంటి మీద ప్రెషర్ ఉంటది తప్ప డైరెక్ట్‌గా కంటికి, సైనసెస్‌కి లేదు. కాకపోతే కంటి వెనక భాగాలు సైనస్‌లోంచి పాస్ అవుతూ ఉంటాయి. సో వాటి మీద ప్రెషర్ ఉండి రైట్. అప్పుడప్పుడు పొద్దున్న లేచినప్పుడు కళ్ళు బాగా ఉబ్బిపోయినట్టు, పఫీగా ఉంటాయి. కారణం ఏంటండి? 2, 3 కారణాలండి. మోస్ట్ కామన్ అయితే అలర్జీస్ ఉన్న వాళ్ళలో అవుతాయి మేడం. మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి సో ఇన్ఫ్లమేషన్ అంత సెక్రీషన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ కన్ను రెప్పల కింద ఉన్న టిష్యూ కంజంక్టివా అనేది స్వెల్ అయిపోతది. సో చాలామంది ఎస్పెషల్లీ మన హైదరాబాద్‌లో ఎక్కువ ఎందుకు చూస్తాము అంటే కన్‌స్ట్రక్షన్స్ అవుతూ ఉంటాయి. ఆ ఫైన్ డస్ట్, సిమెంట్ ఇవన్నీ గాలిలో ఉంటాయి. నైట్ ఫ్యాన్ ఏసినప్పుడు అది రూమ్ అంతా తిరుగుతూ ఉంటది. రైట్. దానికి రియాక్ట్ అవుతూ ఉంటది. సో కొంతమందికి ఫ్యాన్ ఆఫ్ చేసి ఓన్లీ ఎయిర్ కండిషన్ పెట్టిన వాళ్ళలో మేము రిలీఫ్ ఎక్కువ చూస్తూ ఉంటాను నేనైతే. నేను అలా సలహా ఇస్తూ ఉంటాననమాట. ఎందుకంటే ఫ్యాను డస్ట్‌ని సర్క్యులేట్ చేస్తూ ఉంటది కంటి. కరెక్ట్. చాలామంది అలర్జీస్ ఉన్నవాళ్ళు లెగంగానే ఫస్ట్ థింగ్ ఆ సింప్టమ్స్ ఫేస్ చేస్తారు. తుమ్ములు గానీ, కళ్ళు మండటం గానీ, రెడ్‌నెస్ గానీ. సో అలర్జీకి ట్రీట్మెంట్ తీసుకోవడం. వీలైతే మాత్రం ఏది అలర్జీ కాజ్ చేస్తుందో దాన్ని అవాయిడ్ చేయగలగటం ముఖ్యం. అంటే అది గుర్తించడం చాలా పెద్ద పని. యాక్చువల్లీ పెట్స్ పెట్సే. ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తాము. గ్రహించరు. కొంతమంది తెలిసినా ఇక పెట్ అంటే పంపించలేరు గదా! బయట ఉంచాలి. బెడ్ మీద పెట్టుకుంటారు. బెడ్ మీద అంతా దాని ఫర్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చాలా అలర్జీని కాజ్ చేస్తుంటాయి. దానివల్ల ఆస్తమా ఇలా సివియర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే మీరు అన్నట్టు సమ్మర్‌లో వచ్చే ప్రత్యేకమైన కండిషన్స్ కొన్ని ఉంటాయి మనకి. ఒకటి డ్రై హీట్ ఉంటుంది బాగా. 2 ఏసీలు బాగా వేసుకుంటాం. ఏసీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి కళ్ళ మీద? యాక్చువల్లీ డ్రైనెస్ కాజ్ చేస్తది మేడం. ఎందుకంటే ఏసీ గాలిలోని మాయిశ్చర్‌ని కొంచెం తీసేస్తది. మీరు చూసారంటే ఏసీ వెనక నుంచి వాటర్ కంటిన్యూయస్‌గా బయట పోతూ ఉంటది. సో అండ్ సమ్మర్ యాక్చువల్లీ కొంత డ్రైగా ఆ ఉంటుంది. వాటర్ ఎక్కడి నుంచి పోతోంది? ఎక్కడి నుంచి అంటే ఐ వస్తుంది అది? థింక్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ దట్ హోల్ కంప్రెసర్ ఎలా వర్క్ చేస్తదో అండ్ సైమల్టేనియస్‌లీ రూమ్‌లో కొంత మాయిశ్చర్ కూడా తగ్గిస్తది అని అయితే నాకు రైట్. తెలుసు చదివిన స్టడీస్ ప్రకారం. సో ఎస్పెషల్లీ ఏసీ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ లైక్ రోజంతా కూడా వాళ్ళు ఎయిర్ కండిషన్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ లైట్స్ డిమ్‌గా ఉంటాయి. సో వాళ్ళకి డ్రై అయిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటది సమ్మర్‌లో. అండ్ ఎక్కువ కూలింగ్ లేకుండా బయట వేడి కన్నా కొంచెం తక్కువగా మోడరేట్ టెంపరేచర్‌లో మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఏసీ వేసుకున్నప్పుడు. ఏసీ వేసుకున్నప్పుడు కూడా బాగా కూలింగ్‌లా ఎక్కువసేపు కంటిన్యూయస్‌గా లో టెంపరేచర్‌లో ఉన్నప్పుడు ఒకటి డ్రై అయిపోతూ ఉంటది. 2 గాలిలో మాయిశ్చర్ కూడా తక్కువ ఉండటం వల్ల దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటది. చాలా సార్లు ఈ ఐస్ డ్రై అయిపోయి అది మంట కాదు, ఒక విధమైన డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. కళ్ళలో ఏదో కలకున్నట్టు. సో, మరి దానికి డ్రాప్స్ వేసుకుంటే తగ్గిపోతుందండి? డ్రాప్స్ టెంపరరీ సొల్యూషన్ మేడం. అంటే డ్రై ఐలో బేసిక్‌గా డ్రై ఐ ఒక సింప్టమ్ లాగా ఉండటం వేరు. డ్రై ఐ డిసీజ్ వేరు. డిసీజ్ వేరే కొన్ని బాడీలో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటది. నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చేదా అది? ఉంటది. కొన్ని డిసీజ్ ఉంటాయి మేడం. జాగ్రెన్స్ అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. బాడీలో ఉన్న గ్లాండ్స్ సెక్రీట్ చేసే గ్లాండ్స్ డ్రై అయిపోతూ ఉంటాయి అందులో. వాళ్ళకి కళ్ళు, నోరు, నాలుక కూడా వెండిపోతూ ఉంటది. దాన్ని ట్రీట్మెంట్‌తో చేస్తాం. కానీ కామన్‌గా వచ్చే డ్రై ఐ మాత్రం పరిస్థితుల వల్ల బయట ఎండలో తిరగడం ఒకటి. ఇక ఎయిర్ కండిషన్స్ ఒకటి. తర్వాత స్విమ్మింగ్ పూల్స్. సమ్మర్‌లో ఎక్కువ స్విమ్మింగ్ పూల్‌కెళ్తారు చాలామంది. అందులో ఉన్న క్లోరిన్ వల్ల కూడా మన టియర్ ఫిల్మ్ యాక్చువల్లీ టియర్స్ ఏంటి అంటే కంటి మీద ఒక పల్చటి పొరలాగా ఎప్పటికీ కంటిన్యూయస్‌గా ఉంటాయి. అందులో వాటర్, మ్యూకస్, ఫ్యాట్ 3 ఉంటాయి మేడం. సో ఇది డిస్రప్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆ ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటే కంట్లో ఏదో నలక గాని, ఇసుక గాని ఉన్న ఫీలింగ్ ఉంటూ ఉంటది. అండ్ ఈ టియర్ ఫిల్మ్‌లో మన కంటిని ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసే గుణాలుంటాయి కొన్ని. ఇది డిస్రప్ట్ అయినప్పుడు ఏమైతది అంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో సమ్మర్‌లో డ్రైనెస్, తర్వాత యూవీ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉంటది. అవునవును. సో దానివల్ల రెటినా డ్యామేజ్ కూడా ఉంటది. నెంబర్ 3 అలర్జీస్ బాగా ఫ్లేర్ అప్ అయితాయి. ఎందుకంటే ఎయిర్ బాగా డ్రైగా ఉండటం వల్ల అలర్జీస్ ఫ్లేర్ అప్ అయితాయి. వీటన్నిటి మీద ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తూ ఉంటాయి. ఈ పోలరైజ్డ్ గ్లాసెస్ అంటాం. దానికి అర్థం ఏంటండి? దానికి ఐస్‌ని ఎట్లా కాపాడుతుందది? మేడం ఎప్పుడైనా లైట్ దాని న్యాచురల్ స్టేట్‌లో ఒక వేవ్ లాగా ఉంటది. ఇట్లా.
కానీ ఎప్పుడైతే అదొక హార్డ్ సర్ఫేస్ లైక్ తార్ రోడ్, ఎస్పెషల్లీ మన సిటీస్లో ఏంటంటే వీఆర్ ఆల్ కాంక్రీట్ జంగిల్ కదా, ఎప్పుడైతే సన్ నుంచి కానీ అలా వచ్చిన లైట్ ఆ హార్డ్ సర్ఫేస్ని టచ్ అవుతుందో ఒక స్ట్రెయిట్ వేవ్ లాగా అయ్యి దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో మనం రోడ్ మీద వెళ్తూ ఉంటే అలా వచ్చిన లైట్ దాన్ని తగిలాక దాని స్ట్రెంగ్త్ పెరిగి అది పోలరైజ్ లైట్ అంటాం. సో దాని నుంచి కాపాడటానికి పోలరైజ్డ్ గ్లాసెస్ పెట్టుకుంటే ఎఫెక్ట్ బాగుంటుంది. అంటే లేకపోతే కళ్ళకి డ్యామేజ్ అవుతుందా లేక డ్యామేజ్ అవుతుంది మేడం. ఎందుకు అంటే యాక్చువల్లీ రెటీన్ మీద ఒక రోజులో అయిపోద్దని కాదు కానీ ఓవర్ ఇయర్స్ మనకి బాగా తెలుస్తుంది. ఆల్వేస్ సన్ గ్లాసెస్, యూవీ ప్రొటెక్షన్, పోలరైజ్డ్. సమ్మర్లో మాత్రం యూవీ అండ్ పోలరైజ్డ్ రెండు ఉండాలి మేడం. కానీ అందరికీ కూడా ఒక యూవీ ప్రొటెక్షన్ ఉన్న గ్లాస్ పెట్టుకోవడం చాలా ఎసెన్షియల్ సిటీస్లో ఎస్పెషల్లీ.